మీరు చూసినది జాండీర్ 1505 40 HP కేటగిరీ ట్రాక్టర్. జాండీర్ అంటే చాలా వరకు పాపులర్ మోడల్స్లో ఇది కూడా ఒకటి. ఈ బండి ఎట్లా ఉంటుందో కింద కామెంట్ చేయండి. జాండీర్ అంటే హీట్ ఎక్కువ వస్తుందంటారు, ఆయిలేజ్ కూడా ఎక్కువ తాగేస్తుంది అని చెప్తా ఉంటారు. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. జాండీర్ ట్రాక్టర్స్ ఎలా ఉంటాయని, ఏ ఏరియాలో ఎక్కువ ఏ ట్రాక్టర్ వాడుతున్నారు కూడా కింద కామెంట్ చేయండి మీ ఊరితో పాటు. అలాగే జాండీర్లో కూడా ఇంకో మోడల్కి అయితే ప్రైస్ డ్రాప్ చేస్తున్నారు. 5050 మోడల్ కూడా మీకు 8,30,000కి ఇస్తున్నారు. ఇది జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకే ఈ ఆఫర్ ఉన్న వరకే మీరు కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ షోరూమ్ ఒక డీటెయిల్స్ కూడా మీకు కింద. హలో అండి, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు యశ్వంత్ రాయపని యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం శ్రీకాళహస్తిలో ఉండే జాండీర్ షోరూమ్కి అయితే వచ్చాం, తిరుమల ఆటోమోటివ్స్. ఈ షోరూమ్ వచ్చేటప్పటికి బజాజ్ ఆటోస్ పక్కన అయితే ఉంటుంది అనమాట, షోరూమ్ పక్కన. అలాగే స్వరాజ్ షోరూమ్ పక్కన అయితే ఉంటుంది. మీకు మీ కుటుంబంకి నా తరపున సంక్రాంతి శుభాకాంక్షలు, నా సబ్స్క్రైబర్స్కి కూడా. ఈరోజు రివ్యూ చేసే ట్రాక్టర్ వచ్చేప్పటికి జాండీర్ 1505 40 HP కేటగిరీ ట్రాక్టర్ అనమాట. దీని ఒక ఫ్రంట్ లుక్ చూసుకుంటే 2 హెలోజన్ లైట్స్ కనిపిస్తాయి. అలాగే నెంబర్ ప్లేట్ కూడా ఇస్తున్నారు గ్రిల్ పైన, గ్రేడెడ్ గ్రిల్ పైన. సింగిల్ పీస్ బానెట్ అండి. అలాగే ఫ్రంట్ యాక్సిల్ చూసుకుంటే మీకు నాన్ అడ్జస్టబుల్ యాక్సిల్ వస్తుంది. ఈ ట్రాక్టర్లో మీకు 4 వీల్ డ్రైవ్ కూడా ఉంటుంది 40 HPలో జాండీర్లో. అదొక మంచి విషయం అని చెప్పచ్చు. అలాగే ఫ్రంట్ ఒక టైర్ విషయానికి వచ్చేటప్పటికి 6x16 టైర్లు అయితే ఉంటాయి. 6x16 ఇంచెస్ టైర్స్ అయితే ఉంటాయండి. ఇది గుడ్ ఇయర్స్ టైర్స్ వస్తాయి, అలాగే C8 వస్తాయి, JK టైర్స్ కూడా వస్తాయి ఉంటాయి అన్నమాట జాండీర్లో. అది ఒక మంత్ బట్టి మోడల్స్ మారిపోతూ ఉంటాయి. అలాగే యాక్సిల్ చూసుకోవచ్చు, నాన్ అడ్జస్టబుల్ యాక్సిల్, స్ట్రైట్ బీమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ ఫ్రంట్లోనే మీకు మంత్ ఆఫ్ ఇయర్, చాసిస్ నెంబరు, మ్యాక్సిమం P2 మ్యాక్సిమం ఎంత ఉంటుందో అన్ని ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట మీకు. దీనిలో నెంబర్ ఆఫ్ సిలిండర్స్ వచ్చేటప్పటికి ట్రాక్టర్లో 3 సిలిండర్లు అయితే ఉంటాయండి. బోష్ షాక్ ఇన్లైన్ పంపిస్తున్నాడు, మైకో బాష్ పంప్ అనమాట ఇది. అలాగే ప్రైమరీ, సెకండరీ డీజిల్ ఫిల్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో వాటర్ సపరేటర్ అయితే లేదండి, డీజిల్ నుంచి వచ్చే వాటర్ సపరేటర్ అయితే ఈ ట్రాక్టర్లో లేదు. ఇప్పుడు వచ్చే ట్రాక్టర్లో కొత్త మోడల్స్ అన్ని తీసేస్తున్నారు. అలాగే ఫైబర్ వచ్చేది కాలు కాడు కూడా అది లేదు ఇప్పుడు, అది మీకు అది కూడా ఐరన్ ప్రొవైడ్ చేస్తున్నారు. క్లచ్ విషయానికి వచ్చేటప్పటికి ఈ ట్రాక్టర్లో సింగిల్ క్లచ్ ఉంటుంది, డ్యూల్ క్లచ్ అయితే ఉండదు. డ్యూల్ క్లచ్ కావాలంటే 5039 41 HP నుంచి అయితే ఉంటుంది అనమాట. అలాగే ట్రాక్టర్ పైకి ఎక్కేదానికి ఒక స్టెప్ ఫుట్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా స్ట్రాంగ్ అయితే ఉంది. అలాగే మడ్ గార్డ్స్ ఫైన్ చూసుకుంటే మీకు ఒక హెలోజన్ లైట్స్తో పాటు సింగిల్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ట్రాక్టర్ పైకి ఎక్కేదానికి కూడా హ్యాండిల్ పైన ప్రొవైడ్ చేస్తున్నారు, హ్యాండిల్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అలాగే బ్యాక్ టైర్ విషయానికి వచ్చేటప్పటికి 13 ఇంచెస్ టైర్స్ అయితే వస్తాయండి. 13.6 × 28 ఇంచెస్ టైర్స్ అయితే ఉంటాయి అనమాట, 13 ఇంచుల టైర్లు అయితే ఉంటాయి. అలాగే మడ్ గార్డ్స్ పైన కూడా పిలియన్ గుషన్ కూడా ఒక రాడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఒక హెలోజన్ లైట్స్తో పాటు సిగ్నల్ లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, బ్రేక్ లైట్ కూడా ఉంటుంది. దానిపైన మీకు టూల్ బాక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. మడ్ గార్డ్స్ పైన టూల్ బాక్స్ అయితే మీరు చూసుకోవచ్చు. ఇతను వచ్చేటప్పటికి జాండీర్లో పనిచేస్తూ ఉంటాడు, మెకానిక్ అనమాట. టూల్ బాక్స్ చూసుకోవచ్చు, ఈ విధంగా అనిపిస్తుంది. అలాగే సీట్ వెనకాల చూసుకుంటే మీకు జాండీర్లో ఫ్యూయల్ ట్యాంక్ బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేస్తారు. దీని ఒక కెపాసిటీ చూసుకుంటే 60 లీటర్లు, 60 లీటర్స్ అండి. అలాగే ట్యాంక్ వెనకాల చూసుకుంటే రిఫ్లెక్టర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్కడైనా పార్కింగ్ చేసేటప్పుడు ఆ రిఫ్లెక్టరు దానిపైన లైట్ పడితే వెలుగుతుంది అనమాట, అది మెరుస్తూ ఉంటుంది అనమాట. దీని ఒక హైడ్రాలిక్స్ చూసుకుంటే ఈ విధంగా కనిపిస్తాయండి. ఆ రిఫ్లెక్టర్ బ్యాక్ సైడ్ మీకు గేర్ ఆయిల్ బోస్ని లివర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీనిలో 3 లింకేజెస్ ఉంటాయి, లో, మీడియం, హై అని. మీ టాప్ లింక్ సిక్ చేసుకొని మీ భూమి అనుకూలంగా దున్నుకోవచ్చు. దీని ఒక లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేటప్పుడు 1600 కిలోలు, 1600 కిలోస్, అది అప్ టు 800 కిలోస్ వరకు, 1800 వరకు లేపుతుంది అనమాట హైడ్రాలిక్ అయితే. P2 HP చూసుకుంటే పవరు 34 వస్తుంది. నెంబర్ ప్లేట్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక హెలోజన్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. P2 RPM వచ్చేటప్పటికి 540 RPM. దీని ల్యాక్ సిరీస్లో మిలిటరీ కూడా ప్రొవైడ్ చేస్తారు, బంపర్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. 40 HP కేటగిరీలో బెస్ట్ ట్రాక్టర్ అని చెప్తాను. మైలేజ్ కూడా బాగానే వస్తుందని చెప్తున్నారు జాండీర్ వాళ్ళు. ఎవరైనా వాడుతూ ఉంటే ఈ ట్రాక్టర్ కింద కామెంట్ చేయండి, ఇది తోటి రైతులకు పనికి వస్తుంది కొనే వాళ్ళకి ఎవరికైనా. ఈ ట్రాక్టర్లో బ్రేక్ విషయానికి వచ్చేటప్పటికి ఆయిల్ ఇమర్సర్ బ్రేక్స్ ఇప్పుడు మ్యాక్సిమం అన్ని ట్రాక్టర్లో వచ్చేది ఈ బ్రేక్సే.
ఆయిల్ మునిగిన బ్రేక్స్ అనమాట ఇవి. ఎక్కడ బ్రేక్ కొడితే అక్కడ అవుతుంది బండి వచ్చేటప్పటికి. అలాగే దానికి సపరేట్ పంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. పవర్ స్టీరింగ్ సపరేట్ పంపు, హైడ్రాలిక్ సపరేట్ పంపు. దాని కింద మీకు ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అయితే చూస్తారు. పవర్ స్టీరింగ్ వచ్చేటప్పటికి పిస్టన్ ఈ విధంగా కనిపిస్తుందండి. జాండీర్లో పవర్ స్టీరింగ్ అయితే ఎటువంటి సమస్యలు అయితే రావు. సెల్ఫ్ మోటార్ వచ్చేటప్పుడు టీవీఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ట్రాక్టర్ టోటల్ వెయిట్ విషయానికి వచ్చేటప్పటికి 1810 కిలోలు. దీని ఒక ఓవరాల్ లెంత్ చూసుకుంటే 3410 ఎంఎంతో ఉంటుంది. వీల్ బేస్ అంటే టైర్ నుంచి టైర్ మధ్యలో 910 ఎంఎంతో ఉంటుంది. ఈ రెడ్ కలర్ నాబ్ చూసుకుంటే మీకు దాన్ని వెనక లాగితే ట్రాక్టర్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇంజన్ కట్ ఆఫ్ స్విచ్ అంటారు అనమాట దాన్ని. ప్లాట్ఫామ్ అనేది స్పేసియస్గా ఉంటుంది. దీంట్లో ట్రాన్స్మిషన్ విషయానికి వచ్చేటప్పటికి కాలర్ షిఫ్ట్ గేర్ బాక్స్ వస్తుంది. ఇటుపక్క లోడు హై రివర్స్ అయితే లెఫ్ట్ సైడ్ ప్రొవైడ్ చేస్తారు. 8 ఫార్వర్డ్ 4 రివర్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేటప్పుడు P2O ఆఫ్ ఆన్ చేసుకున్నాను అనమాట గేర్ అది. దీంట్లో సింగిల్ క్లచ్ ఉంటుంది, డ్యూయల్ క్లచ్ అయితే ఆప్షన్ అయితే ఉండదు. సీట్ కూడా మీకు ఎల్లో కలర్లో ప్రొవైడ్ చేస్తారు. దీన్ని కూడా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పుడు ఫ్యూయల్ ట్యాంక్ 60 లీటర్లు అయితే ఉంటాయి. కాలర్ షిఫ్ట్ ప్రొవైడ్ చేస్తారండి దీంట్లో. గేర్ బాక్స్ విషయానికి వచ్చేటప్పటికి ఫార్వర్డ్ స్పీడ్ చూసుకుంటే మీకు 35.36 కిలోమీటర్తో వెళ్తుంది. బ్యాక్వర్డ్ వచ్చేటప్పుడు 16 కిలోమీటర్తో వస్తుంది. ఇది సీట్ రైట్ సైడ్లో మీకు హైడ్రాలిక్ని పైకి కిందకి లేపడానికి ACDC వాల్స్ అనమాట. ఇవి లివర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. డ్రాఫ్ట్ పొజిషనింగ్ అనమాట అవి. ఇది 4 గేర్స్ అయితే ఉంటాయి అనమాట రైట్ సైడ్లో. రివర్స్ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట. 1 2 3 4 అయితే రైట్ సైడ్లో ఉంటాయి. 8 ఫార్వర్డ్ 4 రివర్స్ అయితే వస్తాయి ట్రాక్టర్లో వచ్చేటప్పటికి. దాని కింద మీరు చూసుకుంటే డిఫరెన్షియల్ లాక్ ప్రొవైడ్ చేస్తారు. డిఫరెన్షియల్ లాక్ ఎందుకంటే దిగబడినప్పుడు ట్రాక్టర్ని ఒక పక్క దిగబడినప్పుడు ఇంకో టైర్కి స్లిప్పేజ్ అవుతూ ఉంటుంది కాబట్టి 2 టైర్లు సమానంగా పవర్ పంపిస్తుంది. అది దాని ఒక యూజేజ్ అనమాట. బ్రేక్ విషయానికి వచ్చేటప్పటికి RMS బ్రేక్స్ అయితే వస్తాయండి. దీనికి ఒక కాంపిటీషన్లో వచ్చేటప్పటికి స్వరాజ్ వస్తుంది 735. అలాగే ఇది వచ్చేటప్పటికి పార్కింగ్ బ్రేకు, అలాగే కీ ఆన్ చేసినానికి స్లాట్ ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇది చూసుకుంటే మొబైల్ పెట్టడానికి హోల్డర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సిగ్నల్ లైటు ఆన్ ఆఫ్ చేసుకోవడానికి, అలాగే హజార్ లైట్స్ పార్కింగ్ లైట్స్ ఆన్ చేసినా కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. దానిపైన మీకు 12 వాట్ పవర్ సాకెట్ మొబైల్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్టీరింగ్ కూడా మీకు చాలా వరకు కంఫర్ట్గా స్పేసియస్గా అయితే ఉంది. ట్రాక్టర్ కూడా డ్రైవర్ కూడా. జాండీర్లో హీట్ వస్తుంది అంటారు. మీరు ఎంతవరకు వస్తుందో మీరే చెప్పండి కింద కామెంట్ కూడా. అలాగే డిజిటల్లో మాత్రం హవర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీతంతా అన్లాగ్లో ఉంటుంది డీజిల్ చూసుకోవడానికి. అలాగే హాట్ అంటే హీట్ సంబంధించింది కూడా ఇంజిన్ది ఎంత ఉంటుందో చూపిస్తున్నారు. అలాగే హ్యాండ్ ఎక్సిలేటర్ కూడా కనిపిస్తుంది. అలాగే ఇది హ్యాండ్ ఎక్సిలేటర్ అండి జాండీర్లోది. అలాగే హెడ్ లైట్ ఆఫ్ ఆన్ చేసుకుని ట్రాక్టర్లో నుంచి కూర్చొని చూస్తే బానెట్ ఒక లుక్ చూసుకునే విధంగా కనిపిస్తుందండి. ఇప్పుడు బానెట్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. బానెట్ ఓపెన్ చేసిన వెంటనే ఫ్రంట్లో మీకు ఎక్సీడ్ బ్యాటరీ కనిపిస్తుంది. అలాగే హారన్ కూడా కనిపిస్తుంది. ఎయిర్ ఫిల్టర్ చూసుకుంటే మీకు డ్రై టైప్ డ్యువల్ ఎలిమెంట్స్ అయితే 2 ఫిల్టర్లు అయితే ఉంటాయి లోపల. సింగిల్ పీస్ బానెట్ 2 హైడ్రాలిక్ స్టన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. షీట్ క్వాలిటీ కూడా చాలా వరకు బాగుంది, హెవీగా ఉంది. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, కూలింగ్ వచ్చేటప్పటికి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అయితే వస్తుంది. కూలెంట్ బాక్స్ కూడా చూసుకోవచ్చు విధంగా కనిపిస్తుంది. ఇంజిన్ విషయానికి వచ్చేటప్పటికి ఇది ఓన్ జాండీర్ ఒక ఇంజిన్ అన్నమాట. ఇది ఇంజిన్ సీసీ చూసుకుంటే 2900 cc వస్తుంది. ఇంజిన్ RPM చూసుకుంటే 2100 RPMతో వస్తుంది. ఇది చూసుకుంటే డైనమో మీటర్ అనమాట. ఇది చూసుకుంటే మీకు రేడియేటర్ గ్రిల్, అలాగే రేడియేటర్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇంకా మీకు ఇవంతా ఇంతకుముందే చెప్పాను మీకు. ఇది మీకు ఫిల్టర్కి గార్డ్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు. అది దాని ఇప్పే మీకు ఆ ఫిల్టర్ అయితే తీయాల్సి వస్తుంది. దీని ఒక వారంటీ విషయానికి వచ్చేటప్పుడు ఈ టార్ది 5 years వారంటీ వస్తుంది. 5000 hours అనమాట. దీని ప్రైస్ విషయానికి వచ్చేటప్పటికి 6,50,000 వరకు ఉంటుంది. ఈయన వచ్చేటప్పటికి వాసు, ఈయన జాండీర్లో మేనేజర్ అనమాట కళాశ్రీ బ్రాంచ్కి. వీళ్ళొక డీటెయిల్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఫ్రంట్లో వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తాను. నెంబర్ అయితే ఫోన్ చేసి కనుక్కోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం అయితే.